హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవీఎంలకు సంబంధించి అంశం రోజు రోజుకి అది చాలా సీరియస్గానే మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. రీసెంట్గా ప్రపంచ దిగ్గజం ఎలాన్ మస్క్ చేసినటువంటి ట్వీట్ అయితే పెద్ద దుమారాన్ని లేపుతుంది అనుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసినటువంటి ట్వీట్, జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్. సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world, in almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్, ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలన్న వైసీపీ అధినేత, అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయన్న జగన్, మనం కూడా అదే దిశగా పయనించాలి. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లు వాడుతుంటే మనం టెక్నాలజీ పేరుతో ముందుకెళ్ళాం, కానీ ఈవీఎంల పేరుతో ముందుకెళ్ళినప్పటికీ కూడా ఈవీఎంలు సరైనటువంటి ప్రజలు కోరుకున్నటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఈవీఎంల ద్వారా రావట్లేదు. లేదా ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి నాయకులు కావచ్చు, లేదా ప్రజల యొక్క ఏదైతే నమ్మకంతో ఈవీఎంలో ఓటేస్తున్నారో ఆ నమ్మకం ఈవీఎంలు నిలబెట్టట్లేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్కి సారాంశంగా కనిపిస్తున్నట్టుంది. ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిలుతున్న వేళ పేపర్ బ్యాలెట్లు ఉపయోగించడం మంచిదని ఆయన తన ట్వీట్లో చెప్పారు. ఇప్పటి వరకు జగన్ ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయలేదు, అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఆయన తొలిసారి ఈవీఎంల గురించి ఎక్స్లో తన ఒపీనియన్ పోస్ట్ చేశారు. న్యాయం జరగడం మాత్రమే కాదు, న్యాయం జరిగినట్లు కనిపించాలి. ప్రజాస్వామ్యం బలంగా ఉండడమే కాకుండా ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్లు అందరికీ కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని ట్వీట్ చేశారు జగన్. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ ట్వీట్ చర్చనీయాంశమైంది. అయితే రీసెంట్గా రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎంలు కాదు పేపర్ బ్యాలెట్ వాడాలని ఆయన కూడా ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. చాలా ప్రదేశాల్లో, చాలా ప్రాంతాల్లో ఈవీఎంలపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయనేటువంటి చాలామంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, చాలామంది నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము వేసిన ఓటు ఎక్కడ పోయింది, మా ఓటు ఎక్కడ, మేము పలానా పార్టీకి ఓటేసాము కానీ మేము వేసిన పార్టీ కంటే మేము ఓటేసిన పార్టీకి మేము వేసినన్ని ఓట్లు మాకు కనిపించట్లేదు, అదర్ పార్టీస్కి ఓట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి అనేటువంటిది కొంతమంది ప్రజలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా రీసెంట్గా కొన్ని ప్రాంతాల్లో చూసాము. వీటన్నిటి నేపథ్యంలో చూసుకుంటే ఈవీఎంలకు సంబంధించి అంటే చిన్నగా దీని మీద ఒక ఉద్యమే స్టార్ట్ అవుతుందా, ఇలాంటి ఉద్యమం చిలికి గాలివనగా మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ ఈవీఎంలు మాకు వద్దు, ఈవీఎంలు ఉంటే మేము పార్టిసిపేట్ చేయము, లేదా ఈవీఎంలతో మాకు పని అవ్వదు అనేటువంటి నేపథ్యం రాబోతుందా, ఇలానే కనిపిస్తుంది. ఇప్పటికైతే జరిగిపోయింది, చేసేది ఏమీ లేదు. కానీ జరిగిన దాని మీద ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామనే కామెంట్ చేశారు తప్ప ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము లేదా ఈవీఎంల వల్ల వాళ్ళు గెలిచారనేటువంటిది అయితే ఆయన ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈ చేసినటువంటి ట్వీట్ అనేక చర్చలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది, దీనికి ఎవరెవరు తోడుగా నిలిచే అవకాశం ఉంది, ఇలా ట్విట్టర్ వేదికలుగా చేసుకునే అటు ఎలాన్ మస్క్ చూసినా కూడాను, లేదంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చూసినా కూడాను, లేదంటే అనేక మంది చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నటువంటి కూడాను ట్విట్టర్లకే పరిమితమైపోతుంది. కానీ ట్విట్టర్లలో కూర్చొని పోస్టులు చేసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదు. డైరెక్ట్గా ముందుకు రావాలా, రాష్ట్రపతి భవన్ దగ్గర కూర్చోవాలా, దీనికి సంబంధించి మాకు న్యాయం జరిగేంత వరకు న్యాయం జరగాలనేటువంటిది అక్కడ పోరాడాలనేటువంటిది కూడా కొంతమంది నిపుణులు ఇస్తున్నటువంటి సలహాలు. బట్ దానికి కూడా అడుగులు ముందుకు పడతాయేమో రాబో రోజుల్లో చూద్దాము. బట్ ఫస్ట్ అయితే ముందుగా ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించినటువంటి తీరు, ఆయన ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి తీరు పెద్ద చర్చనీయాంశం అయితే అవుతూ ఉంది. మరి దీనికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎటువంటి తోడ్పాటు వస్తుంది లేదా ఎటువంటి ఆదరణ వస్తుంది, ఏ విధంగా
ఎవరెవరికైతే ఈవీఎంల మీద నమ్మకం లేదు అనుకునేటువంటి వారు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇది మరి కాలమే నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి. దీని మీద ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ అయితే చేశారు, కానీ ఫ్యూచర్లో ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ దీని మీద రెడీ చేసుకున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటివరకు చూసుకుంటే కూడా ఈవీఎంలకు సంబంధించి రకరకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మేము వేసిన ఓట్లు ఇన్నైతే, మాకు పోలైన ఓట్లు ఇన్నైతే, కానీ దీని మీద ఎలక్షన్ కమిషన్ కావచ్చు, స్టేట్కి సంబంధించి కావచ్చు, అటు సెంట్రల్కి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి నివేదికలు అయితే చాలా క్లియర్గానే ఉన్నాయి. చాలా పగడ్బందీగా ఎలక్షన్ నిర్వహించారు. ఆ తర్వాత కౌంటింగ్ పూర్తి అయిపోయింది. ఏ రాష్ట్రంలో ఎవరెవరు అధికారంలోకి వచ్చారు లేదా ఎవరెవరు ప్రభుత్వాన్ని స్థాపించారు, వాళ్ళ పని పూర్తి అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మరలా రాష్ట్ర పరిధిలోకి లేదా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రాష్ట్రాలు రావడం కూడా పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. కొత్తగా వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, అందరూ ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి మాకు న్యాయం జరగాలి అంటే జరిగే పరిస్థితి ఎంతవరకు ఉంది. కానీ ఇప్పటికైతే ఎలక్షన్ అయిపోయింది. ప్రజల తీర్పుగా దీన్ని స్వాగతించారు. గెలిచిన వాళ్ళు ప్రజలకు థ్యాంక్ చెప్పారు, ఓడిపోయిన వాళ్ళు ప్రజలకు థ్యాంక్ చెప్పారు. కానీ అనేక అనుమానాలు అయితే ఈవీఎంలకు సంబంధించి, అంటే దీని మీద వస్తున్నటువంటి వార్తలు చాలామంది బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో మేము పలానా పార్టీకి ఓటేసాము, కానీ మా ఓట్లని ఏమైనాయి, ఓట్ల పరంగా చూసుకుంటే కూడాను 1,32,00,000 ఓట్ల పైచిలకు వైఎస్ఆర్సీపీ పార్టీకి పడ్డా కూడా, అంటే ఆల్మోస్ట్ 40% పడ్డా కూడా 11 సీట్లకే పరిమితం అయిపోయింది. దాదాపుగా 5 నుంచి 5,000, 10,000, 20,000 లోపు మెజారిటీతోనే ఆల్మోస్ట్ మెజారిటీ స్థానాలన్నీ కూడా కూటమి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగాలి అంటే ఈవీఎంల ద్వారా కాదు, పోస్టల్ బ్యాలెట్ ద్వారానే, ఈవీఎం పద్ధతుల్లో కాకుండా పేపర్ బ్యాలెట్లను ఉపయోగించేటువంటి పరిస్థితి ద్వారానే న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం కనిపిస్తుంది, ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్లు అందరికీ కనిపిస్తుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా రేగుతున్నటువంటి చర్చ, వస్తున్నటువంటి చర్చ, అనేక చర్చలకు దారితీస్తున్నటువంటి ట్వీట్. మరి మిగతా రోజులు చూడాలి, మిగతా నేతలు ఏ విధంగా స్పందిస్తారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని ఇంకో అడుగు ఏ విధంగా ముందుకే పోతారు అనేది వేచి చూద్దాము. ఇప్పటికైతే వీటి మీద ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.